అమావాస్యది దక్షిణామూర్తి స్వరూపం అంటారు కదా సార్. సరే, ఇంకో తమాషా ఉంది. మిమ్మల్ని రమణ మనిషి అంటున్నారు, నేను అంటున్నా. ఏమంటావు? ఇతరుల అభిప్రాయం అవసరమా? లేదు. ఆయన 1952లో మనకి మద్గురువులు అంతర్గతంగా ఉన్నారు. ఆయన భగవాన్ తగిన వారిని వాళ్ళు ఇచ్చారు. మనం ఎవరో మాట్లాడటానికి? ప్రజల ఓట్లను బట్టి ప్రభుత్వం, అక్కడ ఓట్లు కాదుగా. కాబట్టి వాళ్ళు గుర్తించారు. తప్పేముంది? ఇప్పుడు నేను తాతయ్యగా ఉంటానా, కుర్రాళ్ళలాగా ఉంటానా? మామూలుగా ఆ తాతయ్య నామంతో పిలుస్తారు కానీ ఆయన భగవాన్ అన్నారు. తప్పేముంది? ఆయన యొక్క ఇంకా చెప్పాలంటే ఈ కలియుగంలో ఇటీవల ఆయన చెప్పిన కానీ ఎవడూ చెప్పాల. అంత సింపుల్ చేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళలేదు కనీసం. తింటాం, కూర్చోటం, వచ్చాడు, దేన్ని పట్టించుకోడు. అంతే. ఆయన చెప్పింది కరెక్టా కాదా నాకు అనవసరం. కరెక్ట్ కాకపోతే వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారండి? కాబట్టి దాన్ని మనం ఖండించకూడదు. ఇంకేమైనా చెప్పగలిగితే ఆయనలో సిద్ధాంత లోపాలు కాదు, ఇంకా సులభం చేయి. ఆ పద్ధతిలో నేను వచ్చా. నాది పద్ధతి కాదు. ఆన్సర్ వచ్చిందా? ఇంకోటి యూఆర్ ఆల్సో. మీరు కూడా ఆడండి, ఫ్రీగా ఉండండి నాతో. అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఉపనిషత్తులు అని చెప్తున్నాం అనుకుంటున్నాం. అన్ని వర్గాలకి తెలియాలంటే ఎలా తెలియపరచగలాలి, మనం ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ప్రజల్లోకి? ఒకటి, మనకి శాస్త్రాలు ఎప్పుడు అక్షర రూపం ధరించినా పుస్తకాలు లేకుండా వచ్చినాయి. ఫస్ట్ శాస్త్రం పుస్తకాలు లేవు. మూగ భాష, లిపి, చిత్రలేఖనం. ఆది మానవుడు, నేటి మానవుడు, రేపటి మానవుడు భాష నేర్చుకున్నాడు. సంతకం చేయగలిగిన వాళ్ళు, చదువుకున్నవారు, చదువు లేనివారు, చదువు చెప్పలేని వారికి కూడా ప్రేమించే లక్షణం ఉందా లేదా? తల్లి, తండ్రి, గురువు, అతిథిని, ప్రకృతిని ప్రేమిస్తాడు కదా, నాశనం చేయడు కదా. తనతో ఉన్న జీవులు, పాలు, గేదె, గుర్రం విశ్వాసంతో ఉంటాయిగా, వాటిని కూడా మనం ప్రేమిస్తూ ఏకాత్మ సమదృష్టితో ఉండే సమత్వ దృష్టి రావాలి. మీకు తెలియంది ఏముంది అప్పుడు? ఏ విధంగా చెప్పాలి? మీకు సంస్కృతం తెలుసా? సంస్కృతంలో సబ్జెక్ట్ అవగాహన లేదు, చదవలేదు కాబట్టి. అది కరెక్టే. భగవంతుడు కావాలా, ప్రశాంతత కావాలా? ప్రశాంతత ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా. శరీరం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఇప్పుడు మీకు శరీరం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా. ఈ మాట్లాడేవాడు మానవుడా, నరుడా, కోత? మానవుడే కదా. మానవుడు కదా, మాట్లాడలేం కదా. మానవుడు కాబట్టి మాట్లాడగలం. మానవులం మనందరం. మానవులు కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఓకే, ఎరుపు, తెలుపు, నలుపు, కుంటి, గుట్టి ఎవడున్నా మానవుడేగా. మానవ సమాజాన్ని మానవుడు ప్రేమిస్తున్నాడా కరెక్ట్గా? ఏ కాలంలో యుగంలో ఉందా? కాబట్టి దాని అనేది మార్పులు చేయాలనే విషయం మనం ఎత్తుకోకూడదు. మానవుడికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి, అంతే కదా. దగ్గర ఇక్కడి నుంచి ఎవరు వచ్చారు ఇక్కడికి? దారానైనా చూస్తుంది చంటి బిళ్ళలాగా ఉందా చెప్పు. ఎవరు వచ్చారు ఇక్కడికి నుంచి? నేను. చాలు నాకు పదం. అక్కడ కూర్చుంది ఎవరు? నేను శబ్దం అనుభూత కాదా? దీనిలో రెండు. ఒకసారి సపోర్ట్ తర్వాత అది అవ్వకుండా ఇంకో సపోర్ట్ వస్తుందా? కాదు కదా. ఇప్పుడు కళ్ళజోడు మీద ఈ వస్తువు పెట్టు అన్న, ఈ ఉన్న చోట పెట్టగలరా? ఎందుకు పెట్టలేదు? సైంటిఫిక్గా చేస్తా. అలా కాదు, దేశకాలలో కాలం ఉంది. ఆ కాలంలో నేను నాకు మాత్రమే ఆ పదాలన్నీ కూలిపోతా. పదాలు వాక్యాలు అనుభవంలో ఉన్నవే. అనుభవాన్ని గుర్తిస్తే చాలుగా, దాని ప్రయత్నం అక్కర్లేదుగా. మీరు కళ్ళు తెరవండి, ఈయన కళ్ళు మూసుకుంటారు. జస్ట్ కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇదే చేస్తాం. మీకు నొప్పి ఉంది, ఈ నొప్పి సెన్సిటివ్ పనులు మానారా? కళ్ళు మూసుకొని చెప్పండి నాకు. అంటే అవేర్నెస్, కాన్షియస్ స్లోతోనే, సామాన్యమైన తెలుగుతోనే, సామాన్యమైన జ్ఞానంతోనే, సామాన్యమైన జ్ఞాపకంతోనే, సామాన్యమైన సాక్షి చైతన్యంతోనే నేనన్న కదిలికని నేనే గమనిస్తోంది, గుర్తిస్తోంది, తెలుసుకుని అనుకుంటోంది. అనుకునేవాడుగా భావించేస్తాను అంతా తానే. అయితే నేను ఫోటో దిగలరా? ఫోటో గంతుందా? నేను ఫోటో తీయలేదుగా. వ్యక్తులు చీకటి కాదు. నేను నిద్ర ఆకారం అనలేదుగా. నేను అనే శబ్దం నిద్ర ఉందా? నేను దేహాన్ని అనగానే ఏమొచ్చింది మీకు?
దేహాకారాన్ని గుర్తించి గమనించిన తను తాను ఫోటో తీసుకోలేడు, అనుభూతులు గమనించగా ఆ ఎరుకతో కాన్షియస్తో గమనించే సాక్షి చైతన్య సన్నిధానంతో ఉన్న ఈ దేహాన్ని గుర్తించి ఫోటోలు ఇవి తీసుకుని దేహ దృష్టితో ఉంటూ, దేహ దృష్టి ఎప్పుడైతే ఉందో ఆకలి ఎప్పుడున్నాయి, ఆకలి ఎప్పుడు అన్నీ ఉండి సమస్య ఉన్నాయి. వీటన్నిటికన్నా మరణ భయం. ఆ మరణ భయం ఎందుకు? ఏమో పుట్టగానే చావచ్చు, గర్భస్థ చావు అంటే చావు చెప్పి రాదు, చావుకి పుట్టుక కారణాలు అనవసరం. ఎందుకు గతంలో వాళ్ళు జన్మలు వేరు, వాళ్ళు చెప్పగల సమర్థులు. అవన్నీ మంచిది, ఉత్తమమైంది, ఇది వద్దు మనకి ప్రసక్తి. నేను ఎలా ఉంది గమనించే లక్ష్యంతో ఉందిగా, అలాగే ఉండండి. గమనించేవాడిని గమనించండి, ఒకటే మాట.